వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఆడియన్స్ కోరిక మేరకు ట్యూబ్ లైట్ అనే షార్ట్ ఫిల్మ్ కి రియాక్ట్ అవబోతున్నాం. యూజ్ హెడ్ ఫోన్స్ వాడాం. స్టార్టింగ్ ఇలా ట్యూబ్ నా బేస్ గొంతే క్యూట్ అని చెప్పి చాలా మంది ఎప్పుడురా ఓడి అమ్మ వెడ్నెస్డే ఎంటర్టైన్మెంట్ ఈరోజు చూడకూడదు కదా సండే. అదే మాస్టర్ తమన్ రావిపూడి, అనిల్ రావిపూడి కదా వాళ్ళ తమ్ముడు అనుకుంటా. సాయిధరం తేజ డైరెక్టర్, హీరో కాదు. సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మొత్తం స్కూల్ ఇవే చేస్తే క్రింజ్ అంటున్నారు బ్రో. స్టీవ్ తెలుసా? స్టీవ్ తెలుసు బ్రో, ఆడే కదా ఎండి చేప. వీడికి ఎందుకు అంత ఫ్యాన్ బేస్ అని ఒక వీడియోలోని అరుచుకుంటారు. నేను ఆ స్టీవ్ గడే పాడినట్టు ఉన్నాడు. ఇది షూస్ అవి గవర్నమెంట్ మీకు షూస్ ఇస్తుంటే షూస్ వేసుకోకుండా ఏం చేస్తున్నారు వీళ్ళు? పీటీ సార్ బ్రో, కటింగ్ చూస్తే డౌట్ వచ్చింది. నిజంగా పీటీ సార్ లాగా రెడీ అయ్యారా? దేనికి రియాక్ట్ అవుతుందో దాన్ని బట్టి చేంజ్ అయిపోతూ ఉంటాను. ఆర్జీబీ మూవీకి ఎలా ఉంటావు మరి? అరే సీను, మళ్ళీ నీ వల్ల స్కూల్ కి లేటు. ఒక్క రోజైనా టైంకి వచ్చావేంట్రా? ఇప్పుడు ఏంట్రా స్కూల్ కి ఫస్ట్ వెళ్తే ఫస్ట్ వీడేనా స్టీవ్? హీరో ఎంట్రీ ఆడేనా హీరో? ఆడే. హీడే బాగున్నాడులే. నేనేమన్నా స్కూల్ కి వచ్చేది నీ కోసము, మన సార్ కోసం. వాయిస్ ఫ్యాన్స్ అయిపోతారు ఇక్కడికి. అదే చిన్నపిల్లలు స్కూల్ కి వెళ్ళింది గుడ్లు తినని. వాళ్ళు చెప్పే పాటలు విని ఎగ్జామ్ లో ఫస్ట్ రావడం కోసమో కాదు, సునీత కోసం రా. ఉండు, వాళ్ళ అమ్మకి చెప్తా. నువ్వు కంగారు పడుకు, నేను ఫస్ట్ ఆ అమ్మాయికి చెప్పనే, ఆ తర్వాత నువ్వు వాళ్ళమ్మకో మా అమ్మకో చెప్దు గాని. ఎరా, నీకు అసలు భయం లేదేంట్రా? తక్కువది, నేను మన ప్రిన్సిపల్ కే భయపడను, నీకెందుకు భయపడతారా? ఇదంతా ఒక షాట్ లో తీసారా? అదే మరి మనకన్నా బాగుంది. వాడేవాడరా ఫ్లవర్ తో గేట్ ముందు ఇచ్చేస్తున్నాడు. స్టీవ్ 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 స్టవ్ స్టవ్ స్టవ్. ఇప్పుడు ఇలా పడుతుంది ట్యూబ్ లైట్ అన్నాడు హీరో. మనం కూడా తీద్దాం షార్ట్ ఫిల్మ్. ఎందుకు బ్రో ఇలా వస్తాడు విజయ్? అలా చెయ్యాలి మరి, బ్లషింగ్ అవన్నీ చెయ్యాలి. పువ్వు పట్టుకుంటా మంది నాటిదే. ఒరే, స్కూల్ దగ్గర ఫ్లవర్ తో వెయిట్ చేస్తున్నాడంటే పెద్ద ఫ్లవర్ గడ్డ అన్నా ఇంట్లో అవ్వా. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ క్లాస్ కి లేట్ అవుతుంది. నువ్వు చదివే చదివికి నువ్వు పెద్ద కలెక్టర్ అయిపోతావు మరి. చోకరా నవ్వాలరా. నాకు అర్థం కాలేదు. పాపం రాలేదు, అమ్మాయి రాలేదురా. 5th క్లాస్ ఎగ్జామ్స్ అంట రోజు. వెళ్ళిపోయింది ఎగ్జామ్. సెమ్ ఎగ్జామ్స్ అనుకుంటా, ఇంటికి వెళ్ళి చదువుకుంటుంది. 5th క్లాస్ సెమ్ ఎగ్జామ్స్ ఏంట్రా? స్కూల్లో సెమ్లు ఉండవు ఏంట్రా? అందుకే చదువుకోవాలి. ఫస్ట్ మా వాడు స్కూల్లో కూడా సెమ్ ఉంటుంది. బెంచ్ అవన్నీ ఇంకేం చెప్పలేం. చిన్నప్పటి నుంచి కష్టపడ్డం తప్ప మా వాడికి ఏం రాలేదు. 10th ఫెయిల్ కాబట్టి యూట్యూబ్ లో వచ్చాయి. యూట్యూబ్ ఎందుకు పనికిరాలు వచ్చేవారు స్టేజ్ డాడీ పింకీలో ఉన్నారు కదా. అంటే ఇప్పుడు నేను ఈక్వల్ అంటావు. నేను అంతే. చూస్తున్నా ఏదో రోజు మీ ఇద్దరికి వీపు వాచిపోద్దు. రండా. జోక్ 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 జోక్. అరే ఎందుకు చూడమన్నారా? మన మీద ఏమైనా ఇది ఉందా? ఎందుకు ప్రతిసారి మీరు చూడమన్నప్పుడల్లా తీస్తున్నాను, పక్క పెడుతున్నారు. సునీత ఎక్కడరా? మా ఛానల్ లో కొంప వీడియోలు ఎక్కువైపోతున్నాయి. రోజు రాలేదనుకుంటా, అందుకే నాకు కూడా రావాలనిపించింది. ఇది ఏంటి రోబోటిక్ వాయిస్ లా చదివి. రోల్ నెంబర్ 5 సునీత. సార్ ఈ రోజు సునీత కొంచెం లేట్ గా వస్తా అని చెప్పింది. నేను స్కూల్ కి వచ్చానని సునీతకి తెలిసిపోయి ఉంటదిరా, అందుకే తను కూడా స్కూల్ కి వచ్చేస్తుంది. ఏదేమైనా మా ఇద్దరు మనసులో ఒకటే. ఎందుకు నాకు డౌట్ రా. సునీత ఈరోజు స్కూల్ కి వస్తుంది. వీళ్ళకి స్కూల్ బ్యాగులు, చదువులు, పుస్తకాలు ఇచ్చి తప్పు చేశారు. అదే సునీత దీనికోసం అదే బయట కూడా పువ్వు ఇచ్చుకొని వెయిట్ చేస్తున్నాడు. ఏడ దొరికింది సంతరా ఇది. వాడు సునీత కోసమే వెయిట్ చేస్తూ ఉంటే మరి చిన్నదైపోయింది. చెప్పాను కదరా 5th క్లాస్ అని. సునీత కూడా ఓకే చెప్పేస్తే ఐ లవ్ యూ. బాహిడు బాత్ గొంతు. స్క్రీన్ ప్లే డైరెక్షన్ బాగుంది బ్రో. సీను ఇక్కడ ఉన్నావేంటే క్లాస్ కి రావా? సునీత అంటే ఏదో అనుకున్నాను. ఆగ్రా, ఇక్కడ ఏదో జరుగుతుంది, అది మనకు తెలియాలి. ఇలా ముడ్డు మీద కొట్టే పీటీ సార్ లేక ఇలా చేస్తున్నాను. నేను వచ్చాను అనుకో, వర్రా బాబు స్కూల్ ముందు టీచర్ గల
వాక్ మేట్ సునీత వాళ్ళ అక్క అనుకుంటారా? సునీత బాగుంది బ్రో. ఏ మాటగా ఆ మాట. ఎందుకు ఐ లవ్ యూ నందిని. బాగుంది. నాకు లైట్ షార్ట్ ఫిల్మ్ తీయాలనిపిస్తుంది. మన ఎలా ఉంటుందో తెలుసు. అరే మన మేకప్ లేకుండానే ఇలా ఉన్నాడు. మేకప్ సూపర్ ఉంటుంది. తీయాల్సింది అడ్డుపల్లి చరిత్ర. నీకు ఇప్పుడు దాకా చెప్పింది, నాకైతే వాటు. రే స్లో మోషన్ కి చచ్చిపోతాను రా. అదే బాబల్ నవ్వింది. క్యూట్. మెల్ల చేయను. నాకే మెంటల్ అనుకున్నాను ఇప్పుడు వరకు. వేరే డైరెక్టర్ వాంట్ షో దట్ అది అదే మనల్ని కొట్టమని 4 దెబ్బలు తడి మనకి అసలు రొమాంటిక్ సెన్సే లేదనుకుంటారేమో. సేమ్ మన ఇద్దరమే అది. ఇలాగే చూసుకోవడం తప్ప మనకి ఎవరు లేరు. ఇంత లాగండి చచ్చిపోతాం కదా. ఎందుకైనా నీకు నాకు ఎవరు లేరు. ట్యూబ్లైట్ అంటే రమ్మందానా ఏమో మరి, అది తెలియాలంటే చూడాలి. ట్యూబ్లైట్లు మాకు పెట్టినందుకు. మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు అనుకున్నావు ఫ్యాన్స్? వాళ్ళ ముందు అయిపోతున్నారు ఎరుపప్పులు. ఆ తర్వాత మనం కూడా అవ్వాలి కదా. బ్రో చూడండి బ్రో, మనం అమాయకంగా చూసేద్దాం. మళ్ళీ నీ కొత్త షూ కొన్నారు కానీ తంపేస్తున్నారా. వీడు మళ్ళీ వచ్చేసాడు. ఖాళీ రోజు ఖాళీ. ఎందుకులే ఖాళీ గురించి. ఇంకెవరికో సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసా యూట్యూబ్ కోసం. అది రోజు కొట్టించుకోవడానికి కొత్త. మళ్ళీ కొడుతుందిరా. ఐ లవ్ యూ. రోజు చాక్లెట్లు పూలు దబ్బులు. అది కాదు. వీళ్ళు చదువుకోకుండా చూడు ఏం చేస్తున్నారా. బండ్లు ఎవరిచ్చారు వీళ్ళకి? ఎవరన్నా నువ్వు? మేము తను ప్రపోజ్ చేస్తున్నావు. తను యాక్సెప్ట్ చేసి నవ్వి ఇష్టం కొట్టేసి వెళ్ళిపోతుంది. ఓ కొట్టడం చూసావా? ఏంట్రా కనబడడం కొంచెం క్లాస్ గానే ఉన్నాడు, సడన్ గా వాయిస్ వచ్చేసరికి ఏంటి? చిన్నపిల్లడు రా. అదేలే 2 సార్లు చూసావా? అంటే పవన్ హరి వాయిస్ లా ఉంది. వీళ్ళంతా ఒకే ఫ్యామిలీ కదా. కొట్టింది. కొట్టించుకున్నా ఈడు ఏదో అవడం కాకుండా చేశాడు. వీళ్ళు మామూలుగానే అంతంత చదువులాగా కొడుతుంది అని తెలిసి కూడా ప్రపోజ్ చేయడం ఏంటి? కొంచెం అర్థమయ్యేలా చెప్పన్నా. శీతాకాలం వచ్చాక చలికోట విలువ తెలిసినట్టు. శీతాకాలం వచ్చాక చలికోటు విలువ. శీతాకాలం వచ్చి మంచి కెమెరామెన్ సెట్ చేసుకున్నారు. డైలాగ్ లేవడరా రాసింది. శీతాకాలం వచ్చాక చలికోట ఏంటి బ్రో? దుప్పటి కమ్ముకుంటారు. వర్షాకాలం వచ్చాక వదిలేసిన గొడుగు గుర్తొచ్చినట్టు సడన్ గా తను నాకు ఎదురొచ్చింది. కుక్కని చూస్తే షార్ట్ ఫిల్మ్ వచ్చినట్టు. మీరెందుకు రా మాకు దొరికారు అన్నా? మేము ఇంకా నెట్ఫ్లిక్స్ లో హాలీవుడ్ సిరీస్ చూసేంత రేంజ్ రాలే. ఇంట్లో అమ్మతో పాటు కార్తీక్ దీపం సీరియలే. కొంచెం అర్థమయ్యేలా చెప్పన్నా. కొంచెం సస్పెన్స్ ఉంటది. ఊరి ఇడిగొంది ఆడుకుంది ఒకలాగా ఉంది. ఒకే క్లాస్ రా. అయినా జోక్ రా. అసలు నాకు కథ తెలియాలంటే, తన 6 సార్లు ఎందుకు కొట్టిందో తెలియాలంటే మనం 8 days బ్యాక్ వెళ్ళాలి. ప్రెసెంట్ తట్టుకోలేకపోతున్నాం. రెడీగా ఉండండి ట్రావెల్ చేయడం. మనం 8 days బ్యాక్ వెళ్ళాలని. ఆ రోజు మా 10th క్లాస్ దివ్య ఏరా వెళ్ళిపోదా అని చూస్తున్నా. ఇటు కాలన్నట్లేదు ఫస్ట్ ఏ స్కూటీ అవ్వచ్చు కదా. సగం కింద పడతాడు. ఏ ఆ అమ్మాయితో ఎందుకు లవ్లో పడలేదు అంటే అందంగా ఉంటే లవ్లో పడలేదు అంటే కలద్దాలు అంటే ముందు లవ్లోకి రారా. వద్దులే. నందిని కన్నా ఇదే బాగుంది. ఎక్స్ప్రెషన్ తీసేయి 10th క్లాస్ నందిని. అప్పుడులో ఇలా మధ్యలో ఉండేది మన 10th క్లాస్. అప్పుడు మధ్య ఎప్పుడు మధ్య మనం కూడా అంతే అనుకో. పెద్ద అయిపోయింది. జస్ట్ స్పెట్స్ తీసింది. చూసా పెట్రోల్ అడుక్కోవడానికి మాత్రం రాలేదు. ఏంగానే వచ్చి బండి వెంటనే అప్పుడు దాకా జైంట్ వీల్ అవన్నీ చూస్తుంది. సాయంత్రం అలా ప్లాన్ చేద్దాం ఇటుతో అని ఆడారు పప్ప అర్థమైపోతుంది.
నన్ను గుర్తుపట్టలేదేంటి? కెమెరామెన్ బాగా నచ్చాడు. సూపర్ తీసానే. వాక్మేట్. హాయ్. హాయ్, ఎవరు? గుర్తులేనా? నిన్న స్కూటీ, దివ్య, చరణ్. హా, అక్కడ ఎందుకు తీస్తున్నారు చెప్పు, అక్కడైతే ఎవరు రారు కాబట్టి. మన ఫోకస్ ఆ లవ్ స్టోరీ మీద పెట్టాలి బ్రో. ఆ చుట్టూ ఉన్న కిరాణా కొట్లు దానికి కవర్ లేవు పట్టుకొని స్టోరీ అలాగే లేదు కదా. నీకు పాకిస్తాన్ ఆల్ఖైదా వాళ్ళు తెలుసా? తెలీదండి. నాకు తెలుసు. మంత్లీ బాంబులు చూసి ఇస్తూ ఉంటాను. నేను నైట్ కాల్ చేశారు. మెటీరియల్ కోసం మార్కెట్కి వెళ్ళి వస్తున్నా. చేతిలో కూరగాయలు కవర్ చూస్తేనే తెలుస్తుంది కదండి కూరగాయల మార్కెట్కి వెళ్ళారని. కదా, మరి ఎందుకు అడిగావు? అంటే అది నీకు ఒకటి కనిపించట్లేదా? వాళ్ళు బ్లర్ అయిపోయారు, వెనకాలంతా ఫోకస్ అయింది. నీ ఫోకస్లు వేరు, నా ఫోకస్లు వేరు. నువ్వు నమ్ముతావో లేదో నాకు తెలీదు, కానీ నిజంగా ఎవరికి చెప్పలేదు. సరే అయితే నాకు కూడా చెప్పుకో. అలా కాదు, ఈ విషయం నీకు చెప్పాలి. నిన్ను చూసిన దగ్గర నుండి చెప్పాలి అని నేను చెప్పే అన్న మనసు పోటీ పడుతూనే ఉన్నాం. ఓటీపీ అది ఆర్డర్లు ఓటీపీలు కాదు, పోటీ. నేను చాలా మంది అమ్మాయిని చూసాను. అంటే దాని క్యారెక్టర్ నేను చాలా మంది చూసాను. నేను చూడగానే ఎవరి మీద ఈ ఫీలింగ్ రాలేదు, కానీ నేను చూసిన దగ్గర నుండి ఆగట్లేదు. ఇప్పుడు అలాగే ఉంటది. నేను సరిగ్గా చెప్పానో లేదో నాకు తెలీదు, నువ్వు కూడా సరిగ్గా విన్నావో లేదో నాకు తెలీదు, అందుకే మళ్ళీ చెప్తున్నా. ఐ లవ్ యూ నందిని. ఐ హావ్ ఎ బాయ్ ఫ్రెండ్ అన్నాను కదరా, మనకంటారు అలాగే. మన మొక్కలు చూసి లేకపోతే ఉన్నారని అంటారు. ఇక్కడ నుంచి దీనికి ఏదో కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ఏం లేవు. రెడీగా ఉన్నారా? అది కాదురా, కొట్టేసి పువ్వు పట్టుకుని వెళ్ళిపోయింది ఏంటి? దివ్య ఎక్కడున్నావు? వడదెబ్బ తగులుతుందని జాలి కూడా లేకుండా వడియాల కోసం కాపలా కాయమందిరా మా అమ్మ. బ్రో లైగర్ మూవీ చూసినప్పుడు కూడా ఎంత బాధపడలేదు బ్రో. సరే వస్తున్నాను. ఫ్రేమింగ్ బాగుంది. మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒడియాలేవే. అదిగో హీరో ఎలా ఉంది. మీ ఫ్రెండ్ అందరికి ఏమన్నా పూలంటే ఇష్టమా? ఏంట్రా అసలు ఏమైందంటే అది జరిగింది. వీళ్ళేంటి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారు? వీడు పట్టేసుకున్నాడు కానీ దానికి ఇవ్వట్లేదు ఎట్రా. ఎందుకంటే ఎట్టేస్తాడు, దీనికి ఎందుకు పడతాడు? ఒరే పిచ్చోడా, నందిని నిన్ను లవ్ చేస్తుందిరా. తారంటే రబలేరా, రబలంటే తారేరా, రబల్ తార్. ఏట్రా దీని ఇబ్బంది షార్ట్ ఫిల్మ్. మన ఎక్స్ప్రెషన్ కూడా అదే కదా. 5 years నుంచి లవ్ చేస్తుంది. 5 years నుంచి నందిని. దట్స్ కాల్డ్ హీరో. తాలింపు హీరోని లవ్ చేస్తుంది. 5 years నుంచి లవ్ చేస్తుందా? 5 years నుంచి లవ్ చేస్తుందా? 5 years నుంచి లవ్ చేస్తుందా? 10th లో ఉన్నప్పటి నుంచి నేను లవ్ చేస్తుంది. అంటే ఇప్పుడు 10th అయిపోయి 5 years అయిపోయింది. ఇడికి బిందైందాక తెలియలేదు. నీకు ఇండైరెక్ట్ గా చాలా సార్లు ప్రపోజ్ చేసింది, కానీ నువ్వే పిచ్చినా కొడుకులా బిహేవ్ చేసేవాడివి. ఇప్పుడు కూడా అంతే. అందుకే దానికి చాలా కోపం వచ్చేది. ఇప్పుడు నువ్వు ప్రపోజ్ చేస్తుంటే రివెంజ్ తీర్చుకుంటుంది. శివాజీ వద్దు, శివాజీ వెళ్ళిపో శివాజీ ఇక్కడి నుంచి. చిన్నప్పుడు ఆనలేదు ఇడికి, ఇప్పుడు నీట్ గా బాగుంది కదా అని ఆయన. అదే చాలా ఇష్టం, వదులుకోకురా. వదులుకోకురా. దాన్ని నేను 5 years నుంచి లవ్ చేస్తుంది, అది నీకు తెలియదు. ఇండైరెక్టర్ గా అండి చాలాసార్లు ప్రపోజ్ చేసిందిగా, వాటిని ఎలా నాశనం చేసావో అది చెప్పు. నా స్టోరీ మీకు తెలియాలంటే మళ్ళీ ఎందుకు రా, ఆల్రెడీ చెప్తున్నావు కదరా ప్రతిసారి దేవర కథ వినాలి. హీరోయిన్ ఉంది కదా అని 2 మొక్కలు చూస్తున్నావు. అది 2019, మేము అప్పుడు 10th క్లాస్. తను అప్పుడు నాతో చాలా క్లోజ్ గా ఉండేది. చాలా క్లోజ్ గా ఉన్నారు, ఎవరు లేకపోయినా. అదే చదువుకోవడానికి ఎవరు లేరు, ఎలా వదిలేశారు? వీళ్ళిద్దరే ఉన్నారు ఆ స్కూల్ దగ్గర. ఏం చేస్తున్నారు? జస్ట్ క్యూరియాసిటీ బ్రో, సైకిల్ ఉందా లేదా అని. తను వాటర్ కూడా తెచ్చిస్తూ ఉండేది, లంచ్ బాక్స్ కూడా. లంచ్ బాక్స్ ఇచ్చిందంట. లంచ్ చదువు తప్పాలి. పర్స్ మొత్తం గుడికి ఇచ్చింది,
జ్వరం వచ్చి చెండు బొమ్మ ఇచ్చింది. ముందు కథలోకి రా అన్న. బ్రో మాకు పనులు ఉన్నాయి బ్రో, మమ్మల్ని ట్యూబ్ లైట్లు చేయకు బ్రో. క్లాస్కి వచ్చింది తీసుకొచ్చింది బిస్కెట్లు తెచ్చింది, నీకు బిస్కెట్ నాకు బిస్కెట్. 3 అమ్మాయిలు ఒక అబ్బాయి ఎలా కూర్చోబెట్టారా? మా సార్లు వస్తే అయినా ఒకవేళ అమ్మాయిల పక్కన కూర్చుంటే మనం చేసే పని ఏంటి, ఇది నాదే. చరణ్ నీకేమైనా నా ఫోటో కావాలంటే తీసుకో, నేనేం అనుకోను. నీకేమైనా పిచ్చా? నీ ఫోటో నాకెందుకు? ఓయ్ చరణ్, నిన్న మగధీర సినిమా చూసావా? చూసా. ఓ చూసావా? పంచదార బొమ్మ బొమ్మ. నువ్వే కాలభైరవ అయితే నేనే మిత్రవింద అయితే. కాలభైరవ అంటే విలనా? బిందుతో కొడతా. నా కోసం అలా యుద్ధం చేస్తావా? తొక్కలది 100 మందితో యుద్ధం చేస్తే నేను కూడా చచ్చిపోతా హీరోలాగా. డైరెక్ట్ గా రణదూబిల్ల దగ్గరికి వెళ్ళి నీకు 50 నాకు 50 కావాలంటే మిత్రవందన కూడా నువ్వే తీసుకో అని డీల్ సెట్ చేసి యుద్ధం క్యాన్సిల్ చేసేస్తా. ఎలా ఉంది నా ప్లాన్? చంపేద్దాం అన్నా, వద్దన్నా చంపేద్దాం. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఏదో పొట్లంలా పంచి పెడుతుంది. ఓయ్ నందిని ఇలా రా. పిచ్చా నీకు? ఇలాగే బాగుంది ఎందుకన్నా. న్యూ ఇయర్ కార్డ్ అనుకుని లవర్స్ డే కార్డు కొనేసావు. ఇంకో కార్డు ఉండి ఏడికి పడాలి. సేమ్ నీకుందా? అసలు నీకుందా? ఏంట్రా బొర్రన్నా? ఓ అప్పుడు నా చిన్నదిరా. ఏంటిది? బొర్రరా. ఇప్పుడు పెద్దదే కదా. ఏంట్రా బొర్రన్నా? నీకుందా? నా నోట్స్ రాసి నాకు ఇవ్వడానికి వచ్చిందిరా. ప్రియాంక శివ వీడియోలు బాగుంటాయి దీనికన్నా. వాళ్ళు చూసినా పోయేది కాదే. ఆడేనా బీజం వేసింది. తెలిసిపోయింది నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నావు కదా. మరి ఆ అబ్బాయికి రాసుకున్న లవ్ లెటర్ నా నోట్స్ లో మర్చిపోయావు. రా మాత్రం తెలీదురా మరి. ట్యూబ్లైట్ కట్టరా? అదే ఇదంతా ఫేర్ అండ్ లవ్లీ యాడ్. ఇప్పుడు తను అలా మారిపోవడం వాళ్ళు కదా పెళ్లి చేసుకుని. పెళ్లి కాదు లవ్. అదే లవ్. రెండు వేరు వేరు కలపక. ఆ రోజు మా ఫేర్వెల్ రా. నందిని శారీ కట్టుకొని వచ్చింది. నందిని వాళ్ళ మమ్మీ అనుకున్నాను చూసి. నందిని ఇలా రా. ఆంటీలా ఉన్నావు అన్నారంటే. ఈ శారీలో చాలా అందంగా ఉన్నా తెలుసా? ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే ఫోన్ తీసుకొస్తా. భోజనాల్లో చికెన్ అయిపోతుంది, త్వరగా రండి. చికెన్ అయిపోతుంది. మనం ఒకవేళ హీరో అయితే హీరోయిన్స్ వస్తారు మన కోసం. చికెన్ అయిపోయిందని వెళ్ళిపోయాడు. ఏంటి చూస్తున్నావు? చరణ్ ఇక్కడే ఉండ. ఇంకెక్కడ చరణ్? భోజనాల దగ్గర పంది తింటున్నాడు. రవితేజలా యాక్టింగ్ చేశాడు. ఎదురుగా వచ్చినా గుర్తుపట్టినందుకు ఒకసారి, పాస్ట్ లో ప్రపోజ్ చేసినా గుర్తించినందుకు 5 సార్లు కొట్టేసిందిరా. ఇక నా లవ్ స్టోరీకి రేపారా ఎండింగ్. 5 దెబ్బలు ఒకరోజు కొట్టయితే సరిపోద్ది కదా. అన్ని బట్టలు బొక్క, డైరీ మిల్క్ బొక్క, ఫోటోషూట్లు అన్ని చూడాలి మన అరగంట వరకు. ఇప్పుడు ఏ పాట వస్తా చెప్పు? నేను ట్రావెల్ లేక సంవత్సరం అనుకున్నానే. అరే అలా మధ్యలో వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. మళ్ళీ సేమ్ సార్ ఇదే. బ్రో గివ్ బెస్ట్ మూవీ సజెషన్. ఇదే ఇంకో మూవీ వస్తుందా? ద వే దే లుక్ ఎట్ ఈచ్ అదర్ అని చెప్పి కామెంట్స్ పెడతారు తెలుసా? ఐ లవ్ యూ. చిన్నపిల్లలు చదువుకోకుండా ఏంట్రా ఇవి? అదే కొడుతుందిరా. ఇంకా బోల్డ్ ఉన్నాయి, లెక్కలు ఉన్నాయి తేలాల్సినవి. రేపటితో లెక్క తేలుతుంది. ఇది మరీ దారుణం. గుర్తుపట్టినందుకు ఒకసారి, గుర్తించినందుకు 5 సార్లు, 6 సార్లు కొట్టేశావు కదా. నేను నీకు 5 times ప్రపోజ్ చేశానా? ఇంకెన్ని సార్లు చేసావే? 6 times. 6 times? వాట్సాప్ మెసేజ్ గుర్తులేదా? ఇప్పటికీ మారలేదు రేడు. ఇది మారడరా. మా 10th క్లాస్ ఫ్రెండా? పక్కా మా ఫ్రెండ్ బ్యాచ్ లో బోగ్గడై ఉంటాడు. అమ్మాయిలా చాట్ చేస్తే నమ్మేస్తా అనుకున్నాడా? ఇప్పుడు చూడండి వీడికి స్ట్రోక్ ఇస్తా. నందిని బాక్స్ కింద వేసేది.
అదృష్టం వచ్చి మరి నా సంకెక్కుతా నాకు ముద్దు పెడతా అంటే 5 సంవత్సరాల నుంచి నేనే కాలుతో తంతున్నాను అనుకోలేదు నందిని. ఇంతవరకు క్రింజ్ గా లేదు, ఉంది. దాంట్లో మళ్ళీ ఇదొకటి విడిగా చెప్తుంటే ఇప్పటి వరకు బాగుంది, ఆ ఒక్క చోట బాగుంది చెప్తున్నాం. కెమెరా మ్యాన్ తప్ప అన్ని బొక్కలా ఉంది. అదే హీరోయిన్ కూడా సునీత బెస్ట్. సునీత కదా హీరోయిన్? సునీత కాదు నందిని. ఇది నందిని కాదు, సునీత నేను. ఆడు ఫీల్ అవుతాడే ఉంటాడు. ఆడు ఫీల్ అయినా ఏం చేయలేడు కదా. అరే 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 వద్దు వద్దు వద్దు, నీలో ఒక ఆజీవి బయటకు వస్తున్నాడు. ఏం చేయడం, నన్ను ఏం చేయలేడంట్రా. నేనే మిత్రవిందా అనుకో, కాలభైరవలాగా నా కోసం యుద్ధం చేస్తావా? నీ కోసం 100 మందితో మగధీర యుద్ధం ఏంటి, కావాలంటే 1,00,000 మందితో బాహుబలి యుద్ధమైనా చేస్తా. అంటే అప్పుడు బాగాలేదు కదరా. నన్నెందుకు నా సినిమాలే దొరికాయి. చివరిగా ఒకటి చెప్పు, నా కోసం వెయిట్ చేస్తావా? నీ కోసం ఎదురు చూడడం ఏంటి, పెళ్లిపేటల మీద పక్కనే కూర్చుంటా, 3 ముళ్ళు వేస్తా, 7 అడుగులు నడుస్తా. కట్నం చదివిస్తా. ఇంకేమైనా కావాలా చెప్పు నందిని. అది 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 మెయిన్ పాయింట్, అక్కడికి వెళ్ళిపోతున్నాను. చూసా? ఓకే అంటే అదే వెంటనే మార్చేస్తాడు, తెస్తాడు. ఒకసారి ఆ ఫ్లవర్ ఇవ్వవా? తీసేసుకుంటున్నాడు, తీసేసుకుంటున్నాడు. తెలుగులో అడిగితే బాగోదు అని ఇంగ్లీష్ లో అడిగారు. ఒకసారి ఐ లవ్ యూ టూ. మళ్ళీ ఇదేందుకు? ఇంకా నా మీద నీకు కోపం ఉంటే పెళ్లి చేసుకొని ఇంట్లో పడేసి కుళ్ళబడి చేసుకో. పెళ్లి చేసుకో ఏంటో పొడుచుకో అంట. ఇంటర్ అవ్వలేదు కదా ఇంకా. అది కాదు, కొల్లపడిచే ఇంట్లోకి వచ్చే ఇంటర్ ఇవి ట్యూబ్ లైట్ గా ఫస్ట్ చూడు 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 అన్నారు. ఇదేనేట్రా ఏడుందని చూడాలరా. ఇంకో నమస్కారం చూడండి. దాని మీద రోడ్డు మీద కనపడినప్పుడు మమ్మల్ని రాయించుకుని కొట్టండి వీలో, అంతేగాని ఇలాంటి వీడియోలు చూసి మా బ్రెయిన్ తెగించి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీ విజయ్.